మరియు బతుకమ్మకుంట క్రీడాకారులకు సోషల్ వాయిస్ ఫౌండేషన్ తరఫున స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు మనకెంతో ఆహ్లాదాన్ని ఇస్తున్న బతుకమ్మ పుట్టను రక్షించుకోవడానికి మన వంతు ప్రయత్నంగా ఈరోజు ప్లాస్టిక్ రహిత అసోసియేషన్, వాకర్స్ అసోసియేషన్ మరియు క్రికెట్ అసోసియేషన్, వాలీబాల్ అసోసియేషన్ అందరి ఆధ్వర్యంలో ఈరోజు బతుకమ్మ కుంటలో ఉన్న ప్లాస్టిక్ ని తొలగించడానికి ఒక చిరు ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి బతుకమ్మ కుంటలో ఉన్న వాకర్స్ అందరూ బతుకమ్మ కుంటలో గల హెలిప్యాడ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాం. ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని ప్లాస్టిక్ రహిత బతుకమ్మ కుంట నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని కోరుతున్నాం. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ కౌన్సిలర్ ధర్మపురి శ్రీరణ గారు మరియు బతుకమ్మ కుంట వాకర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు రామేశ్వరాచారి గారు, అదేవిధంగా చేనేత కార్మిక సంఘం సొసైటీ అధ్యక్షులు నరేష్ గారు మరియు జాగృతి పార్టీ నాయకులు ఆసర్ల సుభాష్ గారు, అదేవిధంగా టీజీవీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కౌశిక్ గారు, అదేవిధంగా ఇప్పుడే విచ్చేసిన సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు వైకుంఠవన్న గారు కోరుకుంటున్నాం. ఇప్పుడు మనం ఈ కార్యక్రమంలో భాగంగా బతుకమ్మ కుంటలో ఉన్న ప్లాస్టిక్ ని మనమే తీసివేసి ఈ రోజు నుండి బతుకమ్మ కుంటలో ప్లాస్టిక్ రహిత బతుకమ్మ కుంటగా ప్లాస్టిక్ ని వాడకుండా, ప్లాస్టిక్ ని వాడిన ఈ విచ్చలవిడిగా పడేయకుండా మనమే స్వీయ క్రమశిక్షణతో ఉండే విధంగా ఒక ప్రతిజ్ఞతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో వాకర్స్ కూడా పాల్గొనాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జనగామ జిల్లా ఉద్యమకారులు మరియు జనగామ జిల్లా అభివృద్ధిలో ప్రతినిత్యం తన పాత్ర ఉండాలని కోరుకుంటూ మాజీ కౌన్సిలర్ గా పనిచేసిన ధర్మపురి శ్రీరణ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. హృదయపూర్వక నమస్కారాలు. ఈ సోషల్ వాయిస్ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు. ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. ఆ కార్యక్రమం అందరూ సహకరించాలి, అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాము. ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమము. ఫస్ట్ పట్టణం మొత్తము ఇక్కడి నుంచి ఆదర్శంగా తీసుకోవాలని మంగళపిల్లి రాజు గారికి మరియు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్లాస్టిక్ నిషేధ కార్యక్రమాన్ని ఈ యొక్క బతుకమ్మ కుంట నుండి కాకుండా పట్టణం మొత్తం తీసుకొని ఈ రాష్ట్రానికి ఆదర్శంగా నిలబడిందిగా కోరుచుంటూ మరోసారి మంగళపిల్లి రాజుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇది ప్లాస్టిక్ రహిత బతుకమ్మ కుంట అన్నది జనగామలో ప్లాస్టిక్ రహిత జనగామ జిల్లా నిర్మాణానికి ఇది ఒక తొలి అడుగుగా మేము భావిస్తున్నాం. అందులో భాగంగా మొదటగా బతుకమ్మ కుంట నుండి ప్రారంభిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరం ప్లాస్టిక్ అన్నది ప్రతి ఒక్కరి కుటుంబంలోకి వచ్చింది, ప్రతి ఒక్కరి జీవితంలోకి వచ్చింది. ప్లాస్టిక్ ఒక భూమిని, పర్యావరణాన్ని నాశనం చేయట్లేదు, ఒక మనిషి ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుంది. ఈరోజు ప్రతి 10 మందిలో ఒకరికి క్యాన్సర్ వస్తుందంటే దానికి ముఖ్య కారణం ఈ ప్లాస్టిక్ మహమ్మారి. ఈ ప్లాస్టిక్ మహమ్మారి ఈ వాటర్ బాటిళ్ల రూపంలోనే కాదు, మనం ఇంట్లో, మన ఒంటింట్లో కూడా వచ్చి మనం తినుబండారంలో కూడా చేరి, మన శరీరంలోకి చేరి మన ఆరోగ్యాన్ని, మన ప్రకృతిని నాశనం చేస్తుంది. కాబట్టి ఇంత భయంకరమైన ప్లాస్టిక్ ని మనం నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సోషల్ వాయిస్ ఫౌండేషన్ తరఫున ఈ చిన్న ప్రయత్నం ప్రారంభించాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బతుకమ్మ కుంట వాకర్స్ అసోసియేషన్ ఫౌండర్ రామేశ్వరాచారి గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. సోషల్ వాయిస్ ఫౌండేషన్ ఫౌండర్ మంగళపేట రాజు గారికి, వాస్తవానికి రాజు గారు మన జనగామలో నేను గత 10 సంవత్సరాల పైనుంచి చూస్తున్నా, 20 సంవత్సరాలు కావచ్చు. ఆ బాబు ప్రతి ఒక్క ప్రజల కోసమే పనిచేస్తున్నాడు. చదువుకునే విద్యార్థి
అయినా కూడా ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు చురుగ్గా పాల్గొనడం, జనగామ జిల్లాలో ప్రముఖ పాత్ర వహించి జనగామ జిల్లా రావడానికి కూడా పూర్తి ఫౌండర్ మంగళపేట రాజు గారికి నేను అభినందిస్తూ, అలాగే ఈరోజు ప్లాస్టిక్ రహిత జనగామ నిర్మిద్దామని కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషం. దీనికి జనగామ జిల్లా కలెక్టర్ గారు అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా దృఢ సంకల్పంతో ఉన్నాడు. వారికి తోడు మన మంగళపేట రాజు కూడా ముందుకు వచ్చినందుకు చాలా సంతోషకరం. ప్లాస్టిక్ అనే దాని గురించి ప్రతి ఒక్కరూ బాగా ఆలోచించాలి. తెల్లవారు లేవగానే హోటల్ పోయినా కూడా ప్లాస్టిక్లో వాళ్ళు తెచ్చుకుంటారు. ఆ ప్లాస్టిక్లో వాళ్ళు ఇచ్చేది వేడి పదార్థాలు మొత్తం ప్లాస్టిక్లో ఇస్తున్నారు. ఆ హోటల్లో ఛాయ్ ఈ మధ్యన ఇక్కడ ఫోన్ చూస్తున్నారు, కవర్లో కూడా ఛాయ్ పోసుకొని పోతున్నారు. ఆ వేడి ఛాయ్ కవర్లో పోసుకుంటే ఆ వేడిగా ఉన్న పదార్థం మొత్తం ఛాయ్లో కలిసి ఏం చేసుకున్నా, మటన్ చేసుకున్నా, చికెన్ చేసుకున్నా, ఏం చేసుకున్నా కూడా మేము ఇస్తున్నారు. మరి ఇలా ఏం చేయాలి? స్టీల్ పాత్రలు, స్టీల్ ఎక్కడ వచ్చినప్పుడు స్టీల్ పాత్ర పట్టుకోపోయేది, వాడి మన నాటక సంఖ్యలు పట్టుకోకపోయేది. ఎప్పుడైనా టిఫిన్ పోయినా, హోటల్కి పోయినా, లేదా కూర చికెన్ పోయినా, మటన్ పోయినా కూడా ఇలా టిఫిన్ బాక్స్ తీసుకోకపోయేది. స్టీల్ టిఫిన్ బాక్స్ ఉన్నాయి మనకు. సోకులకు పోతే మాత్రం మన ఆరోగ్యం దెబ్బతింటుంది. మీరు యువకులు ముందుగా, ఎందుకంటే మీ ఇళ్ళలో ప్రతి ఒక్క పిల్లలు మాత్రం విద్యార్థులు పెద్దలు చిన్నలు అందరం కలిసి ప్రతిరోజు ఈ రోజు మనం ప్లాస్టిక్ నిషేధించాం. ప్లాస్టిక్ వల్ల మొత్తం మన ఆరోగ్యం దెబ్బతింటుంది. మనం ఏమనుకుంటాం, సోకుల కోసం ప్లాస్టిక్ పట్టుకొని స్టైల్ అవుతుంది తప్ప ఐస్ క్రీమ్ తింటున్నాం. ఐస్ క్రీమ్ కూడా ఆ కప్పులలో కూడా డేంజర్ ఉన్నది. ఛాయ్ తాగుతున్న రోజు ప్రతిరోజు ఆ ఛాయ్ కప్పులలో ఏమున్నది మీకు అర్థం కావట్లేదు. ఆ ఛాయ్ కప్పులో మొత్తం ప్లాస్టిక్, ఆ లోపల మొత్తం ఒక రకమైన పదార్థం రుతున్నారు పేస్ట్ లాగా. ఆ ఛాయలో పోసిన తర్వాత ఆ ఛాయ్ మన సీగాలు పోసుకుంటే ఛాయ్ తొందర చల్లారుతుంది. అదే కప్పులో పోసుకుంటే ఛాయ్ చల్లారుతుంది. ఛాయ్ చూడండి చక్కగా నాలుగు అనుకుంటుంది, చురుకు నాలుగు కాలుతుంది. ఆ పదార్థం మొత్తం మన కప్పులో పోయి మొత్తం మన శరీరం మొత్తం దెబ్బతిని రకరకాలుగా కొత్త రకాలుగా వస్తున్నాయి క్యాన్సర్లు. ఎందుకు మనం జాగ్రత్త మనం ఉండాలి. అసలు వాస్తవానికి భారత ప్రధాని కానీ ముఖ్యమంత్రి గారు కానీ ముందుగా కంపెనీలో పనిచేయాలి. ఆ కంపెనీ పైన ఇది చేయకపోతుంది. మనం కష్టపడతా ఉన్నాం. ఎంత కష్టపడి వెళ్ళాము అక్కడ మొదలు ప్లాస్టిక్ తయారవుతుంది. మెయిన్ కంపెనీలు అయితే బాగుంటుందని నేను సభాముఖంగా నిర్ణయిస్తాను. థ్యాంక్ యూ రాజు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. వైకుంఠమన్న గారు ఒక నిమిషం మాట్లాడాల్సింది. సోషల్ వాయిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బతుకమ్మకుంటలో ప్లాస్టిక్ రహిత బతుకమ్మకుంటగా చేద్దామని కంకణం కట్టుకున్నటువంటి మన మంగళపల్లి రాజు గారిని అభినందిస్తూ, మన బతుకమ్మకుంటనే కాకుండా జనగామ పట్టణం మాత్రమే కాకుండా జనగామ జిల్లా మొత్తం కూడా ప్లాస్టిక్ రహిత జిల్లాగా చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇప్పుడు ప్లాస్టిక్ వల్ల ఎన్నో అనర్థాలు వస్తున్నప్పుడు కూడా ప్రజలు ఆ ప్లాస్టిక్ అనేది నిషేధించలేకపోతున్నారు. ఎందుకోసం అంటే ఈ ప్లాస్టిక్ బాగా అలవాటు పడిపోయారు. ఎక్కడ పోయినా కూడా ఈ ప్లాస్టిక్లో సమాలు తీసుకురావడం వల్ల ఇటువంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే గట్టిగా నిర్ణయం తీసుకొని అసలు ఈ ప్లాస్టిక్ అనేది తయారవకుండా చేస్తే బాగుంటుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదేమైనప్పుడు కూడా మరోసారి ఈ సోషల్ వాయిస్ ఫౌండేషన్ అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి అభినందనలు, ధన్యవాదాలు. అనుకుంటాం కేవలం ప్లాస్టిక్ తయారీ మాత్రమే ఇబ్బంది కాదు. ప్లాస్టిక్ తయారు చేసినా దాన్ని సరిగ్గా రీసైకిల్ చేయడం కూడా ఒక ఇంపార్టెంట్ ప్రక్రియ. అది నార్మల్గా ఇప్పుడు చాలా డెవలప్ దేశాలు, జపాన్ లాంటి దేశాల్లో డస్ట్బిన్స్ ఉండవు ఇంటి బయట. అది ప్రజలు వాళ్ళ స్వచ్ఛందంగా వాళ్ళ ఇంట్లలో తడి చెత్తని పొడి చెత్తని సపరేట్ చేసుకొని గవర్నమెంట్ వెహికల్ వచ్చినప్పుడు దానిలో వేస్తారు వాళ్ళు. అసలు డస్ట్బిన్స్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేయదు. వాళ్ళ దేశంలో ప్రతి పౌరుడు ఒక రీసైక్లింగ్ ఎలిమెంట్గా ఇన్వాల్వ్ అయి ఉంటాడు ఆ సిస్టంలో. అది మనలో కూడా రావాలి. వాటర్ బాటిళ్ల రూపంలోనే కాదు, మనం ఇంట్లో మన వంటింట్లో కూడా వచ్చి మనం తినుబండారంలో కూడా చేరి మన శరీరంలోకి చేరి మన ఆరోగ్యాన్ని మన ప్రకృతిని నాశనం చేస్తుంది. కాబట్టి ఇంత భయంకరమైన ప్లాస్టిక్ ని మనం నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సోషల్ వాయిస్ ఫౌండేషన్ తరఫున ఈ చిత్రం కూడా ఈ క్యాంపెయినింగ్ లో భాగస్వామ్యమై ఇప్పుడు మీకు ఇచ్చిన ఈ క్లాత్ బ్యాగ్ లో మనం ఒక్కొక్క వైపుగా వెళ్ళి మన బతుకమ్మ కుంటలో ఉన్న ప్లాస్టిక్ ని ఈ బ్యాగ్ లో కలెక్ట్ చేసుకుందాం. ఈ బ్యాగ్ లో కలెక్ట్ చేసుకొని మళ్ళీ అంటే ఒక్కసారి అటు టకటక స్పీడ్ చేసి మళ్ళీ ఇక్కడికే వద్దాం అందరం కూడా. ఒక్కసారి క్లాత్ బ్యాగ్
క్లాత్ బ్యాగ్తో వెళ్ళి మనం ఇక్కడ ఉన్న ప్లాస్టిక్ కలెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇక్కడ చివరిగా దీన్ని కన్క్లూడ్ చేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.
Say no to plastic bag. Say yes to cloth bag. Say no to plastic bag. Say yes to cloth bag. Say no to plastic bag. Say yes to cloth bag. నిషేధిద్దాం ప్లాస్టిక్ ని నిషేధిద్దాం 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 ప్లాస్టిక్ ని నిషేధిద్దాం 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 ప్లాస్టిక్ ని నిషేధిద్దాం నిషేధిద్దాం ప్లాస్టిక్ రహిత బతుకమ్మ కుంటను నిర్మిద్దాం ప్లాస్టిక్ రహిత బతుకమ్మ కుంటను నిర్మిద్దాం ప్లాస్టిక్ రహిత బతుకమ్మ కుంటను నిర్మిద్దాం ప్లాస్టిక్ రహిత జనగామ పట్టణాన్ని నిర్మిద్దాం ప్లాస్టిక్ రహిత జనగామ పట్టణాన్ని నిర్మిద్దాం ప్లాస్టిక్ రహిత జనగామ జిల్లాని నిర్మిద్దాం ప్లాస్టిక్ రహిత జనగామ జిల్లాని నిర్మిద్దాం నిషేధిద్దాం ప్లాస్టిక్ ని నిషేధిద్దాం నిషేధిద్దాం ఈ ప్లకార్డ్స్ పట్టుకోరా ప్లకార్డ్స్ పట్టుకుని కొన్ని ఫోటోలు వీడియో ఆపేసి కెమెరానే పెట్టి ఇది కొన్ని ఫోటోస్ తీ మా అందరిని ఇట్లనే ఈ వీడియో బతుకమ్మ కుంటలో సోషల్ వాయిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ రహిత బతుకమ్మ కుంట ఏర్పాటులో భాగంగా ఈరోజు ప్లాస్టిక్ క్యాంపెయినింగ్ని ప్లాస్టిక్ కలెక్షన్ క్యాంపెయినింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో బతుకమ్మ కుంటకు వచ్చే వాకర్స్, బతుకమ్మ కుంటలో ఆడుకునే క్రికెటర్స్, వాలీబాల్ ప్లేయర్స్ మరియు ఇక్కడికి వచ్చే అందరూ కూడా ఈ ప్లాస్టిక్ క్యాంపెయినింగ్ కలెక్షన్ క్యాంపెయినింగ్లో పాల్గొని ఒక 30 నిమిషాల్లోనే బతుకమ్మ కుంటలో ఉన్న ప్లాస్టిక్ని సేకరించి 10 ఎక్కువగా ఉంది. దాన్ని తీసే ప్రయత్నం కూడా నెక్స్ట్ చేస్తాం. అంటే ప్లాస్టిక్ ఎంత ఘోరంగా విస్తరిస్తుంది. ప్రతిరోజు మున్సిపల్ వారు క్లియర్ చేస్తున్నా కానీ ప్రజలమే మనమే స్వీయ క్రమశిక్షణతో ఉంటే ఈ ప్లాస్టిక్ ఇక్కడ ఇలా పడదు. కాబట్టి బతుకమ్మ కుంటకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. మనం వచ్చే బతుకమ్మ కుంటను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మనమే కాపాడుకోవాలి. ఇది ఈరోజు జనగామ బతుకమ్మ కుంటలో సోషల్ వాయిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ రహిత బతుకమ్మ కుంట ఏర్పాటులో భాగంగా ఈరోజు ప్లాస్టిక్ కలెక్షన్ క్యాంపెయినింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో బతుకమ్మ కుంటకు వచ్చే వాకర్స్, బతుకమ్మ కుంటలో ఆడుకునే క్రికెటర్స్, వాలీబాల్ ప్లేయర్స్ మరియు ఇక్కడికి వచ్చే అందరూ కూడా ఈ ప్లాస్టిక్ కలెక్షన్ క్యాంపెయినింగ్లో పాల్గొని ఒక 30 నిమిషాల్లోనే బతుకమ్మ కుంటలో ఉన్న ప్లాస్టిక్ని సేకరించి దాదాపు ఇంత పెద్ద మొత్తంలో ఒక 30 నిమిషాల్లో ప్లాస్టిక్ కలెక్ట్ చేయడం జరిగింది. ఇది బతుకమ్మ కుంట క్రీడా ప్రాంగణంలో ఉన్న ప్లాస్టిక్ మాత్రమే. బతుకమ్మ కుంట వాటర్లో దీనికి 10 ఎక్కువగా ఉంది. దాన్ని తీసే ప్రయత్నం కూడా నెక్స్ట్ చేస్తాం. అంటే ప్లాస్టిక్ ఎంత ఘోరంగా విస్తరిస్తుంది. ప్రతిరోజు మున్సిపల్ వారు క్లియర్ చేస్తున్నా కానీ ప్రజలమే మనమే స్వీయ క్రమశిక్షణతో ఉంటే ఈ ప్లాస్టిక్ ఇక్కడ ఇలా పడదు. కాబట్టి బతుకమ్మ కుంటకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. మనం వచ్చే బతుకమ్మ కుంటను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మనమే కాపాడుకోవాలి. ఈ చెత్త అంతా కూడా ఇది ఎక్కడి నుండో బయట వారేసింది కాదు. ఇక్కడికి వస్తున్న ప్రేక్షకులే, ఇక్కడికి వస్తున్న క్రీడాకారులే ఇక్కడ ప్లాస్టిక్ను వేస్తున్నారు. కాబట్టి రేపటి నుండి మనం బతుకమ్మ కుంటలో ప్లాస్టిక్ వస్తువుల్ని పూర్తిగా మనం స్వచ్ఛందంగా నిషేధిద్దాం. ఈరోజు సోషల్ వాయిస్ ఫౌండేషన్ తీసుకున్న ఈ ఇనిషియేటివ్తో ప్రతి ఒక్కరిలో ఒక అవగాహన రావాలి. ఈ ప్లాస్టిక్ వల్ల బతుకమ్మ కుంట రోజు రోజుకు ఇంకా అంటే ప్రకృతి నాశనమై ఇక్కడ రోజు రోజు ఈ చెట్లు కూడా పెరగలేని పరిస్థితికి వస్తుంది. ఇక్కడ ఉన్న బతుకమ్మ కుంటలో ఎన్నో చేపలు ఉన్నాయి, ఎన్నో జీవరాశులు ఉన్నాయి. ఇవన్నీ కూడా చనిపోవడానికి ఈ ప్లాస్టిక్ కారణమవుతుంది. కాబట్టి ఈ ప్లాస్టిక్ని బతుకమ్మ కుంటలో ఎవ్వరు కూడా, ముఖ్యంగా వాటర్ బాటిల్స్, ఈ చిప్స్ బాటిల్స్, చిన్న చిన్న ఈ ప్యాకింగ్ ఫుడ్ తీసుకొచ్చి ఇక్కడే వేసివేయడం వల్ల ఇలా అన్ని రకాలుగా ప్రకృతికి ఈ భంగం కలుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మానవ శరీరానికి కూడా ఎంతో హాని జరుగుతుంది. కాబట్టి మనందరం ఒకవేళ ఇక్కడికి మీరు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ప్లాస్టిక్ తీసుకువచ్చినా కానీ బతుకమ్మ కుంటలో ఉన్న ఈ ఏదైతే డస్ట్ బిన్స్ ఉన్నాయో వాటిలో మాత్రమే వేయాలి. ఎవ్వరం కూడా మనం స్వచ్ఛ భారత్ క్యాంపెయినింగ్ దాదాపు 12 సంవత్సరాలుగా చేస్తున్నాం. స్వచ్ఛ భారత్ క్యాంపెయినింగ్ 12 సంవత్సరాలుగా చేస్తున్నా కానీ ఇప్పటికి కూడా మనం స్వచ్ఛందంగా చెత్తను మనం డస్ట్బిన్లలో వేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పటికైనా మనమే ఆలోచించుకోవాలి. మనమే మన దేశాన్ని చెత్త కుండిలా మనం ఇలా ఈ ప్లాస్టిక్ తోని నింపేస్తున్నాం.
కాబట్టి ఈ ప్లాస్టిక్ లేకుండా మనం ప్లాస్టిక్ ని వాడడాన్ని పూర్తిగా తగ్గించాలనే ఉద్దేశంతో ఈరోజు సోషల్ వాయిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు క్లాత్ బ్యాగులు ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇంట్లో వాడే ఈ చిన్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బదులు ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో ఉన్న వేస్ట్ క్లాత్తో అయినా సరే ఒక క్లాత్ బ్యాగ్ కుట్టించుకొని ఆ క్లాత్ బ్యాగు మీరు నిత్యావసరాల కోసం వాడితే మనం ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని దాదాపు తగ్గించిన వారమవుతాం. అదేవిధంగా ఇలాంటి మంచి పర్యాటక ప్రాంతాల్లో మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కూడా వేయకుండా మనం బతుకమ్మ కుంటనే ఒక ఆదర్శంగా జనగామ రాబోయే రోజుల్లో ప్లాస్టిక్ రహిత జనగామగా, ప్లాస్టిక్ రహిత జనగామ జిల్లాగా, ప్లాస్టిక్ రహిత తెలంగాణగా, ప్లాస్టిక్ రహిత భారతదేశంగా మనం ఏర్పాటు కావడానికి ఈ రోజు మనం బతుకమ్మ కుంటనే మనమే ఒక అడుగేస్తున్నామని చెప్పేసి అనుకోవాలని, అది ఆ దిశగా ముందుకెళ్లాలని చెప్పేసి ఈరోజు సోషల్ వాయిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చాలా తక్కువ వ్యవధిలో మేము ఇన్ఫార్మ్ చేయగానే ఈ కార్యక్రమానికి అతిథులుగా మాజీ కౌన్సిలర్ ధర్మపురి సీనన్న గారు మరియు వాకర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రామేశ్వరాచారి గారు మరియు సిపిఐ పార్టీ జిల్లా నాయకులు వైకుంఠం గారు మరియు జాగృతి పార్టీ సుభాష్ గారు, అదేవిధంగా ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ముఖ్యంగా ఈ రోజు ఈ క్యాంపెయిన్ లో యువత ముఖ్యంగా బతుకమ్మ కుంటలో క్రికెట్ టీమ్స్ కావచ్చు, వాలీబాల్ టీమ్ ప్లేయర్స్ కావచ్చు, అందరూ పెద్ద ఎత్తున పాల్గొని మేము ఆడుకునే బతుకమ్మ కుండను మేమే రక్షించుకుంటామని ఈ క్యాంపెయినింగ్ లో అందరూ స్వచ్ఛందంగా పాల్గొని ఈ క్యాంపెయినింగ్ ని విజయవంతం చేసినందుకు అందరికీ సోషల్ వాయిస్ ఫౌండేషన్ తరఫున పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాం. థ్యాంక్ యూ. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.